ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభుపేట అందరికీ వందనాలు. ఈ దినం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనము. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, మనందరికీ తెలుసు, మనకి ఇప్పుడున్నటువంటి ఈ శరీరంతో మనము దేవుని యొక్క లోకంలోకి ప్రవేశించలేము. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఇప్పుడున్నటువంటి ఈ క్షయమైనటువంటి శరీరము వెళ్ళిపోతుంది, అక్షయమైనటువంటి శరీరం వస్తుంది. క్షయము అంటే ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేటటువంటిది, అంటే కుళ్ళిపోతుంది. కానీ అక్షయమైనటువంటిది ఎప్పటికీ నిలిచి ఉంటుంది అనమాట. అంటే దేవుని యొక్క మహిమ రాజ్యంలోకి మనం వెళ్ళవలసినటువంటిది ఏంటి అంటే అక్షయమైనటువంటి ఆ మహిమా స్వరూపాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానని తెలియపరుస్తున్నారు. అయితే ఎప్పుడు అంటే ఇదిగో చూడండి, ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను అంటే ఒక సీక్రెట్ చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుతాము. ఒక దినము మన పితరులందరూ నిద్రించి ఉన్నారు, అయినప్పటికీ కూడాను దేవుడి యొక్క కడబూర వినగానే వారందరూ కూడాను వారి యొక్క శరీరములకు క్షయతలో ఉన్న శరీరాన్ని అక్షయముగా ధరించుకొని వారంతా కూడాను మార్పు పొందుతారు అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ చూస్తే బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. చూడండి, మనమందరం ఒక్క నిమిషంలోనే మార్పు పొందే వారిగా ఉంటాము. అయితే ఈ దినము మన జీవితాల్లో ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉంటే ఆ విధంగా మార్పు చెందుతాము అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, సిద్ధపాటును గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మంచి ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచారు. పరలోక రాజ్యము తన దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకీడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి వద్దకు పోయి కొనుక్కొనిడని చెప్పిరి. వారు కొనుక్కోపోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపులు వేయబడింది. తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఆ దినములోనే చూడండి, ఇక్కడ ఎంత అద్భుతమైన విషయాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 5 బుద్ధి లేని కన్యకలు, 5 బుద్ధి కలిగినటువంటి కన్యకలను మన ముందు ఉంచుతూ ఉన్నారు. చూడండి, 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలవారు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సగం సగంగా చేస్తే ఈరోజు మనుషులందరూ కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాము. సగం మంది బుద్ధి కలిగిన వారుగా ఉంటే సగం మంది బుద్ధి లేని వారుగానే ఉంటూ ఉన్నాము. ఈరోజు మనతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. బుద్ధి లేని వారు ఏం చేశారంటే తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఏంటి ఈ నూనె? మనందరికీ తెలుసు. సామెతల్లో మనకు ఆ విషయం కనుక చూసుకోగలిగితే చూడండి, 20వ అధ్యాయం 27వ వచనము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ శోధించును. హల్లెలూయా, హల్లెలూయా. నరుని ఆత్మే యెహోవా పెట్టినటువంటి దీపం. మనలో ఉన్నటువంటి ఆత్మే దేవుడు పెట్టినటువంటి దీపము. ఆ యొక్క ఆత్మ ఎప్పటికప్పుడు వెలిగింపబడాలి అంటే ఆ నూనె ఏంటంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము మన ఆత్మలో ఉంటే ఎప్పుడు మనం వెలిగింపబడుతూ ఉంటాము. మన ఆత్మ ఎప్పుడు వెలిగింపబడాలి అంటే ఇదిగో మనలో వాక్యం ఉండాలి. అయితే ఈ బుద్ధి లేని వారి దగ్గర ఏం లేదు అంటే వాక్యం లేదు. వారి వాక్యంను
గ్రహించి లేరనమాట. అంటే వారి యొక్క దివిటీలో నూనె తీసుకొని పోలేదు అంటే వాక్యాన్ని తీసుకొని పోలేదు. అయితే పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అని రాయబడింది. అంటే అందరూ కూడా ఈరోజు క్రైస్తవ సమాజంలో బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారుగా డివైడ్ చేయబడినప్పటికీ కూడాను అందరూ అంటే నూనె కలిగిన వారు, అంటే వాక్యం కలిగిన వారు, వాక్యం లేని వారు అందరూ కూడా పెండ్లి కుమారుడు ఆలస్యం అవుతుంది అంటే మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ ఆలస్యం అవుతున్నసరికి అందరూ కొనికి నిద్రించుచున్నారు. అంటే అందరూ అలసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. సమయం ఉందిలే ఇంకా మార్పు పొందవచ్చులే అనేసి. అందుకే చూడండి, ఒక్క నిమిషంలోనే కడబోరం రోగగానే మీరు అందరూ మార్పు నొందుదురు అని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. కడబోర మోగే శబ్దం సౌండ్ కల్లా మనందరము కూడాను మార్పు నొందిన బిడ్డల్లో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అయితే అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి అని కేక వినబడింది. అప్పుడు ఆ కన్నికలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి, కానీ బుద్ధిలేని ఆ కన్నికలు మా దివిటీలు ఆరిపోవచ్చును కనుక మీ నూనెలో కొంచెం మాకీడని బుద్ధి గల వారిని అడుగుతూ ఉన్నారనమాట. ఇప్పుడు కడబోరం రోగుతూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు రాకడ వస్తూ ఉన్నప్పుడు ఈ బుద్ధి లేని జనాంగం అంతా కూడాను ఇప్పుడు మా నూనె సరిపోవటం లేదు, మీ దగ్గర ఉన్న నూనెని ఇవ్వండి అని చెప్పేసి బుద్ధి కలిగిన వారిని అడుగుతూ ఉన్నారు. నూనె అంటే దేవుని యొక్క వాక్యము. అప్పుడు దేవుని వాక్యాన్ని పంచుకునే అంత సమయం ఎవరికి ఉండదు, అది నిమిషంలోనే జరుగుతుంది. కాబట్టి బుద్ధి కలిగిన వారు అంటూ ఉన్నారు, అంత సమయం మాకు లేదు, మా పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు కాబట్టి వాక్యంతో నింపబడిన వీరంతా కూడాను పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ నూనె లేనటువంటి ఈ బుద్ధి లేని వారు అయ్యయ్యో ఇప్పుడు మాకు నూనె సరిపోవటం లేదు, ఇప్పుడు ఎవరైనా వాక్యాన్ని నేర్పించండి అని అడుగుతూ ఇంకా అక్కడే ఉంటూ ఉన్నారనమాట. అప్పుడు మనందరం చూసుకోగలిగితే 10వ వచనంలో చూసుకోగలిగితే చూడండి, ఒక్కసారి వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. హల్లెలూయా హల్లెలూయా. సిద్ధపడిన వారు వాక్యముతోటి నింపుకొని దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుడు అనుకుంటున్న విధంగా మన జీవితాల్లో మంచి క్రియలను చేస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా బుద్ధి కలిగిన వారే. వారందరూ కూడాను దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తూ పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కనికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. హల్లెలూయా. చూసారా, బుద్ధి లేని వారు, దేవుని వాక్యంతో నింపబడని వారు, దేవుని వాక్యాన్ని గ్రహించని వారిని దేవుడు అప్పుడొచ్చి తలుపు తీయమని అడిగినా మీరెవరో నేను ఎరుగును అని దేవుడు స్పష్టంగా వారితోటి తెలియపరిచారు. అప్పుడు చూడండి ఎంత బాధాకరమైన విషయము. ఆ దినమైనా ఆ గడి అయినా మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి. ఎప్పుడు కూడాను దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకొని ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో అప్పటికి సిద్ధపాటు కలిగిన వారిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఈరోజు క్రైస్తవ సమాజంలో నిన్ను దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి సూచనలు దేవుడు చూపిస్తూ ఉన్నారు. ఆయన రాకడలో ఆయన ముందు మనం ఎలా సిద్ధపాటు చేసుకోవాలి అని. మొదటి రాకడను గురించి అనేకమైన లేఖనాలు తెలియపరిచినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలు ఆ దినం ఉన్నటువంటి వారు ఆ లేఖనాలన్నీ తెలిసి కూడా మొదటి రాకడను వారు గుర్తించలేదు. ఇప్పుడు రెండో రాకడకు కూడా మనకు బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలను దేవుడు రాయించి మన ఎదురుగా ఉంచినప్పటికీ కూడాను మనమందరము కూడాను ఈ రెండో రాకడలో కూడాను ఆయన యొక్క విషయాలు తెలిసి కూడా సిద్ధపాటు కలిగి ఉండకుండా అనేకమైనటువంటి సార్లు మనము తప్పిపోతూ ఉన్నామేమో. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అనేకమైన విషయాలను పరలోక రాజ్యం గురించి దేవుడు తెలియపరిచారు కదా. చూడండి, బుద్ధి కలిగిన కన్యకల గురించి తెలియపరిచారు. అలాగే రాకడికి ఎలా సిద్ధపడాలో కూడా తెలియపరిచారు. అలాగే తలాంతుల విషయంలో కూడా దేవుడు అనేక మార్లు మనకు తెలియపరిచారు. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరం వెళ్ళి ఒక్కొక్కరికి ఇచ్చిన తలాంతుల గురించి కూడా మనం తెలియపరిచారు. ఆ తలాంతుల్లో కూడా నీకు ఇచ్చిన తలాంతుల్ని దేవుడు వచ్చే సమయానికి హెచ్చింపచేసేవారిగా ఉన్నామా, లేకుంటే అలాగే ఉంచేసుకొని దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో అస్సలు ఉపయోగపడట్లేదా? ఒక్కసారి మనము పరిశీలించుకోవాలి. ఇంకా అనేకమైనటువంటి విషయాలను దేవుడు మనకు తెలియపరుస్తూ చూడండి, సిద్ధపాటు చేసుకుంటూ మనల్ని ముందుకెళ్ళాలి. వాక్యం ద్వారా మన నేత్రాలను మనము వెలిగింపజేసుకోవాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.